మీరు బేసిక్గా ఆ పాయింట్ ముందు చెప్పారు, యాక్సెప్టబుల్ పాయింట్ అది. అవును. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేశారనే చర్చ మళ్ళీ కొత్త చర్చ. ఒక మాట చెప్తాను. ఎందుకంటే రామకృష్ణ గారు ఏం చెప్పారు అంటే, ఇంత దళితులకు కానీ లేకపోతే అందరికి కానీ రిజర్వేషన్లు ఇవన్నీ వర్గీకరణ చేసి ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కాకుండా పోయాడు. ఏది, ఆయన ఎస్సీకి సంబంధించినాడు కాబట్టి ఆయన రాసినోడే హిందూ కాకుండా పోయాడు. మరలా ఆయన పట్టుకొచ్చి 1993లో హిందువుని చేశారు. బై డెఫినేషను బౌద్ధ మతం అంటే హిందూయిజం నుంచి బయటికి వెళ్ళింది. హిందూయిజాన్ని త్యజించింది బౌద్ధ మతం. హిందూ మతాన్ని వద్దనుకుని వెళ్ళిపోయిన బౌద్ధ మతాన్ని పట్టుకొచ్చి మరలా హిందూ మతంలో 1990లో చేర్చారు అంటే బై డెఫినేషన్ అది కాంట్రాడిక్ట్ కదా. గౌతమ్ బుద్ధుడు హిందూ మతాన్ని వద్దనుకుని వెళ్ళాడు. వద్దనుకుని వెళ్ళిన పట్టుకొచ్చి మరలా ఎస్సీ కింద వేస్తే అది కాంట్రాడిక్ట్ కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎస్సీలకి రిజర్వేషన్ పోతుంది, ఇవన్నీ పోతాయనేది పక్కన పెట్టేసి మూలాలు మనం ఆలోచిస్తే డెఫినేషన్లు తారుమారైపోతున్నాయి. ఇక్కడ అందరూ భారతదేశంలో ఉన్న ఏ ఒక్కడు వేసుకోని నమ్ముకున్నా ఒకే పేరుతో పిలువబడాలి. ఎవరైనా సరే ఒకే పేరుతో పిలువబడాలి. అందరికీ ఒకలాంటి చట్టాలే వర్తించాలి. అలా కాకుండా ఒక మతం, ఒక ప్రాంతం నుంచి నమ్ముకున్నాడు, ఒక కులం నుంచి నమ్ముకున్నాడు, ఒక్కొక్కరికి ఒక పేరు వస్తే అప్పుడు అది న్యాయం కాదు. అది వివక్ష చూపించినట్టే. ఆ రోజు అన్టచబిలిటీ ఎలాగుందో ఈరోజు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. కాకపోతే పదాలు మార్చుకున్నారు. అక్కడ కులం, ఇక్కడ మతం, పదాలు మారుస్తున్నారు తప్ప టెక్నికల్గా ఏదో మనం గేమ్ ఆడుకుంటున్నాం తప్ప వాస్తవానికి అక్కడున్న అన్టచబిలిటీనే ఇప్పటికే ఉంది. లేదా ఇప్పుడైనా బీసీసీ మీరు ఇవ్వాలనుకుంటే బీసీసీ అని ఇచ్చేయండి తప్ప షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని ఆ మూలాన్ని పదే పదే గుర్తు చేయొద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయొద్దు. అది దెబ్బతీసినంత కాలం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ఆ రాయితీలు వాడుకుంటూనే ఉంటాం అన్నది క్రైస్తవుల వాదన. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ మీకు ఫైనల్గా నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పొలిటికల్ ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు, టీడీపీ, వైసీపీ, రెండు పార్టీలు దళితులు క్రైస్తవులుగా మారితే దళిత క్రైస్తవులుగా ఓ ప్రత్యేకమైనటువంటి క్లాజ్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రెండు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు తీర్మానాలు చేశాయి. ఈ తీర్మానాలు కేంద్రం ఆమోదించాలి, చెయ్యాలి. ఆ తర్వాత చట్టపరంగా అవి నిలబడాలి. ఆ తర్వాత మళ్ళీ జరిగేదేదో జరుగుతుంది, అది జరగాల్సి ఉంది. అది ఒక అంశము. దాంతోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇద్దరు బెంచ్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు మీద ఛాలెంజ్ చేస్తే ఇంకా చర్చ జరగాల్సినటువంటి అంశాలు, విస్తృత ధర్మాసనం వరకు వెళ్లాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి అన్ని అంశాలు విస్తృత ధర్మాసనం ముందుకు వస్తే ఇందులో తీర్పే ఉన్న మారే అవకాశం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? ఓపీ గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా దళిత క్రిస్టియన్ల పట్ల వాళ్ళు వాడుకొని వదిలేసే సిద్ధాంతాన్నే వాళ్ళు ఫాలో అయ్యారు. ఒకటి. ఇక రెండోది వచ్చిందను, దళిత క్రిస్టియన్లకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఎవరికి ఉన్నా సరే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా అది జరగని పని. మూడో పాయింట్, మీరు అన్నట్లుగా విస్తృత ధర్మాసనానికి ఈ కేసును తీసుకెళ్లితే అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరూ కూడా, న్యాయ కోవిదులందరూ కూడా ఆ కేసు మీద దృష్టి సారిస్తే తప్పకుండా రిజల్ట్ మారుతుంది. ఎందుకంటే 2016లో ఎస్సీ ఎస్టీ యాక్ట్కు సుప్రీంకోర్టు వక్ర భాష్యం చెప్పిందా లేదా? అప్పుడు దేశవ్యాప్తంగా భారీగా ఉద్యమం చెలరేగింది. ఎంతోమంది పోలీస్ కాల్పుల్లో మరణించారు కూడా. తర్వాత దాన్ని మార్చారా లేదా? కోర్టు తీర్పుని పక్కన పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెస్టోర్ చేశారా లేదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని? అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల నుంచి భారీ ఎత్తున తిరుగుబాటు రావాలి, ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావాలి, ప్రజలు ప్రశ్నించాలి. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నించేటువంటి తత్వము ఎప్పుడైతే దళిత క్రైస్తవుల్లో బలపడుతుందో ఆ రోజు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కానీ ఈ విధంగా చర్చల మూలంగా కానీ లేదా కోర్టులోనే తేల్చుకుందాం అనేటువంటి తత్వం కానీ ఇక్కడ నేను క్రైస్తవులంటే శాంత స్వభావులు, ఏమంటాం, ప్రేమని పంచేవాళ్ళు, ప్రేమపూర్వకంగా శాంతంగా
ఇలా ఉండాలని కదా క్రైస్తవుల గురించి చెప్తారు, మీరేమో పోరాడమని చెప్తున్నారు. చట్టపరంగా ఏముందో అందుకు సంబంధించిన వాదించగలిగిన మీలాంటి సమర్థవంతమైనటువంటి లాయర్లు ఉండి చట్టపరంగా చట్టంలో గెలవాలి, కానీ పోరాటానికి క్రైస్తవులు సిద్ధమవుతారా? అంటే క్రైస్తవులు అంటే ఉండేటువంటి భావన గురించి నేను చెప్తున్నా. లేలే ఇక్కడ గోపి గారు ఒకసారి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు గోపి గారు. లాయర్లు వాదిస్తేనే కేసులు గెలుస్తారన్నటువంటి నీతి నిజాయితీ ఈ సమాజంలో ఈ రోజుల్లో ఆశించవచ్చా? ఓకే, నేను చెప్తాను దీనికి. నేను ఒక అందుకే అన్నాను, ఆ వ్యక్తిని తిట్టింది వాడు మాదిగి నా కొడకానే తిట్టాడు కానీ క్రిస్టియన్ నా కొడకాని తిట్లా. ఆ జ్ఞానం లేదా జడ్జీలకు? ఆ జ్ఞానం లేదా పోలీసు వాళ్లకు? ఏమని తిట్టాడు, ఏమని తిట్టాడు అనేది ఇంపార్టెంట్, కానీ నువ్వు ఏ మతమోడని కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నన్ను నేను క్రిస్టియన్ అండి కానీ వీడు నన్ను మాదిగి నా కొడకాని తిట్టాడని కేసు పెడితే ఏ కేసు పెడతారు? నన్ను మాదిగి నా కొడకాని అనకూడదు, నేను క్రిస్టియన్ కాబట్టి అంటున్నారు. కొత్తగా చట్టం చేయండి, లేదా వాళ్ళు గన్ లైసెన్స్ ఇవ్వండి. ఎవడైనా ఒక క్రిస్టియన్ గా ఉన్న వ్యక్తిని మాదిగి నా కొడుక మాల నా కొడుక అని తిడితే నా కొడుకుని అక్కడే కాల్చి పారేయమండి, లైసెన్స్ ఇవ్వండి, గన్ లైసెన్స్. అప్పుడు సొసైటీ ఆర్డర్లో ఉంటుంది. ఎన్ని తరాలు మారినా కూడా వాడు మాలోడే, వాడు మాదిగోడే. వాడు క్రిస్టియనా ముస్లిమా హిందూ కాదు, వాడు మాలోడు మాదిగోడు అంతే. ఈ రెండు పదాలే ఉంటాయి ఎప్పటికీ, ఎన్ని తరాలు మారినా. రైట్. అంటే పార్లమెంట్లో చట్టం చేస్తే, ఇప్పుడు ఎలాగూ అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి పార్లమెంట్ కూడా ఆమోదిస్తే ఇలాంటి చట్టం ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఇంకా పార్లమెంట్ అనుమతితోనే రావాలి చట్టం, లేదా ఈ స్టేట్ వరకు ఆ స్టేట్ చట్టం తయారు చేయొచ్చు. ఏం రాజ్యాంగంలో లేదా? రాష్ట్రాలు చట్టాలు చేసుకునేటువంటి హక్కు వెసులుబాటు రాజ్యాంగంలో కల్పించలేదా? మరి వీళ్ళు చేయాలి కదా, మరి ఎందుకు కేంద్రం సంకకెక్కుతారు వీళ్ళందరూ? మరి రాష్ట్రాలు చేయాలంటే ఏదో జీవోనో లేకపోతే ఆర్డినెన్సో తెచ్చుకొని రాష్ట్రాలు చేసుకుంటాయి. ఆ పని చేయలేదు కదా, కేవలం అసెంబ్లీ ఆమోదించి ఊరుకున్నారు కదా. ఆర్డర్ కోల్డ్ స్టోరేజ్ లో ఎప్పుడో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినటువంటి కాగితాన్ని బయట తీయలేదా ఇప్పుడు? కరెక్ట్. మరి ఏంటి అదే అన్న పొలిటికల్ పవర్ ఏ మతం చేతిలో ఉంటే, ఏ కులం చేతిలో ఉంటే ఆ కులము మతము బతుకుతాయి ఈ దేశంలో. రామకృష్ణ గారు చెప్తున్నది చాలా ఫ్యాక్ట్. అది పొలిటికల్ పవర్ ఎవరి చేతిలో ఉంటే ఆ కులము ఆ మతమే బ్రతుకుతుందన్నది మనం అంగీకరించి తీరాల్సిన. నేను అంగీకరించాను సార్, ఇది నేను ఎందుకు అంగీకరించానంటే ఇది చట్ట ప్రకారం వెళ్ళి సాధించండి. మీరు ఏదైనా వాదించాలంటే కోర్టులో వాదించండి, లేదా పార్లమెంట్ లో వాదించండి, పార్లమెంట్ లో చట్టం చేయండి. ఆయన ఏమంటున్నారు అంటే ఒక క్రిస్టియన్ని మాదిగా అని తిడుతున్నా అంటే వాడిని గన్తో కాల్చిపడి అని అంటున్నారు. క్రిస్టియన్ అన్నప్పుడు మరలా ఎందుకు మాదిగా అనే పదం వచ్చింది అంటే నువ్వు క్రిస్టియన్గా చూడట్లేదు, నీ మనసులో క్రిస్టియన్ అనే భావజాలం లేదు. వాడు క్రిస్టియన్ అయినా వాడిని మాలా అంటున్నావు, మాదిగా అంటున్నావు. అంటే ఎన్ని తరాలు మారినా మన రక్తంలో ఇంకిపోయింది అది. కులం అనేది చావదు ఇక్కడ, కులం నుంచి దాటి వెళ్ళనివ్వరు. వాడు ఎంత దూరం వెళ్ళినా సరే మరలా పట్టుకొచ్చి అక్కడే కూర్చోబెడతారు. మరి ఇది చట్టాలకు కనిపించేలా చెయ్యండి, చట్టాలకు కనిపించకపోతే ఇలాంటి తీర్పులే కదా మీరేమన్నారు? ఆయన ఏమన్నాడు అంటే దీని మీద పోరాటం జరగాలి, దీని మీద అందరూ మాట్లాడాలంటే మీరేమన్నారు? క్రైస్తవులు అంటే శాంతి కాముకులు కదా, వాళ్ళు ప్రేమతత్వాన్ని బోధిస్తారు కదా, మీరే అన్నారు. మరలా మీరేమన్నారు ఇప్పుడు? దీని మీద పోరాటాలు చేయండి అన్నారు. పోరాటం అనట్లేదు, పార్లమెంటు అదే అంటున్నాను, సుప్రీంకోర్టు ఆయన అన్నది కూడా అదే. పోరాటం చేయండి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదో వైలెన్స్ క్రియేట్ చేయండి, బస్సులు తగలబెట్టండి, రాస్తా రోకులు చేయండి అని అర్థం కాదు. ఒక యుద్ధం అంటే అందులో అఫెన్సివ్ డిఫెన్సివ్ రెండు ఉంటాయి. ఎంతసేపు కొడుతూ ఉంటే డిఫెన్స్ పెట్టుకుంటున్నాం కదా. క్రైస్తవులు తిరిగి కొట్టరు, దాడికి ప్రతి దాడి చేయరు, హింసకు ప్రతి హింస చేయరు, దోషం ప్రతి దోషం చేయరు క్రైస్తవులు. కాకపోతే ఏంటంటే మాకు ఇలా అన్యాయం జరుగుతుందని ప్రశ్నించవచ్చు, చట్టంలో వాదించుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పారు ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడచ్చు దీని గురించి. ఇది ఆయన అన్నది పోరాటం చేయండి అని, అంతేగాని రోడ్లకి బస్సులు తగలబెట్టడం ఆ ఉద్దేశం కాదు. క్రైస్తవులు ఎప్పటికీ శాంతి కాముకులే, క్రైస్తవులు ఎప్పటికీ ప్రేమను పంచే వాళ్ళే. క్రైస్తవులు ఎప్పుడు కూడా అఫెన్సివ్ మోడ్ తీసుకోరు, కీడుకు ప్రతి కీడు చేయరు. మీరు అన్నట్టుగా మాట్లాడిన దీని గురించి అంటే ఆ మాట్లాడడమే పోరాటం ఇక్కడ. కాబట్టి ఎవరి చేతిలో అయితే పొలిటికల్ పవర్ ఉందో వాళ్ళ మతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి చట్టాలు తీసుకొని రావడం ద్వారా, ఇలాంటి డిస్క్రిమినేషన్ చూపించడం ద్వారా. కాబట్టి ఆ రోజు అన్టచబిలిటీ ఎలాగైతే ఉందో ఈ రోజు అదే అన్టచబిలిటీ ఉంది, రేపు కూడా అదే ఉంటుంది, ఎల్లుండి కూడా అదే ఉంటుంది, మారదు అది. కాకపోతే కొన్ని పదాలతో గేమ్ ఆడుకుంటున్నాం అంతే. అంటే ఇది ఇంకా చర్చ జరగాల్సిందే,
జరగాల్సిన ఆవశ్యకత ఉన్నదే, అవును, కోర్టుల్లో వాదనలు జరగాల్సిందే, అవును. పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే, ప్రజాబాహుళ్యంలో కూడా జరగాల్సిందే అనేది మీరు అనేది చెప్పదలుచుకున్నారు. నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే మీరు ఎస్సీ ఏసుకోండి నమ్ముకుంటే రిజర్వేషన్ తీసేస్తారా? తీసేయండి, ఓకే, మంచిదే. అది బైబిల్ చెప్పింది కూడా అదే. కులాలు గోత్రాలు లేవు, కులం అనేది క్రైస్తవ్యంలో లేదు. అయితే ఎప్పుడు మీరు రిజర్వేషన్ తీస్తారు అంటే, ఎవరైనా సరే వచ్చి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా వచ్చి, నేను ఏసుకోని నమ్ముకున్నాను, నాకు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఒక నెలలోపు సర్టిఫికేట్ ఇచ్చేసారు, ఏం మాట్లాడకుండా. ఎందుకు మారుతున్నావు ఏంటి అని ఏమీ ప్రలోభ పెట్టకుండా, ఏ బెదిరింపులు లేకుండా, ఏం మాట్లాడకుండా ఆ వ్యక్తి అడిగినటువంటి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పద్ధతి రావాలి. నెక్స్ట్, భారతదేశ వ్యాప్తంగా ఎవరు వేసుకొని నమ్ముకున్నా ఒకే పేరుతో పిలువబడాలి. ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటున్నారు దళిత క్రైస్తవులు. అసలు ఆ పదం ఏంటి? దళిత క్రైస్తవులు అలా ఏం ఉండరు, క్రైస్తవుడు అంతే. అంటే ప్రభుత్వాలు అన్న మాట నేను అదే అంటాను. వాళ్ళు ఎవరో పదం పెడితే దానికి లోబడేది కాదు. ఇక్కడ దళిత క్రైస్తవుడు అని నా తెలియగడుతాను, క్రైస్తవుడు అంతే. దళితుడే, క్రైస్తవుడు అంతే. దళితుడు అంటే ఎస్సీ దాని కిందకి వెళ్ళిపోతాడు, అది హిందూయిజం కిందకి వచ్చేస్తుంది. కానీ క్రిస్టియానిటీలో దళిత లేదు, క్రిస్టియన్ అంతే. మళ్ళీ దళిత క్రైస్తవుడు, ఉన్నత క్రైస్తవుడు ఏంటి పదజాలం? అంటే ఇక్కడ ఏదో మనకు ఉపయోగపడే క్లాజ్ ఉంది కదా, దళిత క్రైస్తవ అని అంటున్నారు కదా, మనకు ఉపయోగపడుతుందేమో కదా, స్వాగతిద్దామని కొంతమంది అనుకునే అవకాశం అసలు లేదు. క్రైస్తవుడు అంతే, అంతకు మించిన పదం లేదు. ఓకే. మొట్టమొదట అంత్యకుయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట నేను చూపించాను, అపోస్తలుల కార్యం 11:26లో. అంత ఉన్నతమైన పేరు ముందు దళిత ఎందుకు? దళిత అన్నప్పుడు హిందూకు సంబంధించిన వ్యక్తి కదా, ఓకే, క్రిస్టియానిటీ సంబంధించిన వ్యక్తి కాదు కదా. కాబట్టి ఉంటే దళితుడిగా అయినా ఉండాలి, లేదా క్రైస్తవుడిగా అయినా ఉండాలి. రైట్. నువ్వు ప్యూర్గా క్రిస్టియన్ అని గుర్తించిన రోజు రిజర్వేషన్ నువ్వు తీయొద్దు, మేమే వదిలిపెట్టేసుకుంటాం, వద్దు మాకు. రైట్. రామకృష్ణ గారు, దీంట్లో ఎట్లా కంక్లూడ్ చేస్తారు? అంటే చర్చ జరగాలి, వాదనలు జరగాలి, ప్రజాబాహుళ్యంలో కూడా చర్చ జరగాల్సిందేనా? ఇంకా దీనికి ఎండ్ పాయింట్ ఏంటి అంటే? అది నా మాట కాదు గోపి, నేను ఇంతకు ముందే ఒక జడ్జిమెంట్లో చదివి వినిపించాను మీకు. అంటే అథెంటికేటివ్ అన్నది ఎక్కడ ఉంది అని సుప్రీంకోర్టే ప్రశ్నించింది ఒక జడ్జిమెంట్లో. కాబట్టి అంటున్నది ఏమిటంటే, దేశవ్యాప్తంగా చర్చలు జరగాలి, దేశవ్యాప్తంగా చాలా డేటా కలెక్ట్ చేయాలి, చాలా విషయాలు ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలి. ఈరోజు మీరు అన్నట్లుగా దళిత క్రిస్టియన్లలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంది అని మీరు కానీ నోటిఫై చేసి లెక్కలు చూపిస్తే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు తీసేయి. నేను ఒక హిందూ దళితుడిగా నేను ఆనందపడతాను, ఎందుకంటే మీ సీటు నాకు వస్తుంది, అవునా కాదా? అయినప్పటికీ నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ని ఏ విధంగా కూడా తూట్లు పొడచకూడదు. దాన్ని డైరెక్ట్గా తీసేయడము చేతగాక, రాజ్యాంగాన్ని మార్చడం చేతగాక, ఇండైరెక్ట్గా ఈనాటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్ర కూడా ప్రజల్లోకి వెళ్ళాలి.